కిచెన్ని నేను ఎలా డీప్ క్లీన్ చేసుకుంటానో ఒక వీడియో తీశాను. యాక్చువల్గా నేను షింక్ దగ్గర ఇలా వడపోసుకునేది పెట్టుకుంటాను సపరేట్గా. ఎందుకంటే లిక్విడ్స్ ఇవన్నీ వంపినప్పుడు దాంట్లో చెత్త ఉంటుంది కదా, అవి షింక్లోకి వెళ్ళకుండా డిన్నర్ సామాన్లన్నీ తోమేసుకున్నాక వాటిని పక్కన పెట్టేసి ఇలా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ విమ్ లిక్విడ్ వేసి మొత్తం తుడుస్తాను. ఎదురుగుండా ఉన్న ప్లేస్ని మొత్తం అంతా రఫ్ చేస్తాను. తర్వాత తడిగుడ్డతో మొత్తం ఆ నురగంతా తీసేసాక అప్పుడు పొడిగుడ్డతో మొత్తం అంతా క్లీన్ చేస్తాను. ఎందుకంటే వాటర్ మార్కులు అవి పడి మరకలుగా ఉంటుంది అందుకని. తర్వాత మన గిన్నెలు తోముతాం కదా, అక్కడ కూడా శుభ్రంగా విమ్ లిక్విడ్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక సింక్ అంతా ఇలా బ్రష్ చేసుకున్నాక ఇలా వడపోసుకుంటాం కదా, దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే మనం అదే వేస్ట్ అంతా ఫిల్టర్ చేస్తాం కదా, అందుకని మరకలు పడుతుంది అనమాట. చూడడానికి చిరాగ్గా ఉంటుంది. ఒక చిన్న బ్రష్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను, టూత్ బ్రష్ లాంటిది. ఎందుకంటే అదైతే ఈజీగా క్లీన్ చేస్తుందని. ఈ కుళాయిలు ఉంటాయి కదా, వీటిని బేకింగ్ సోడా, విమ్, కొంచెం వెనిగర్ వేసి శుభ్రంగా రఫ్ చేసాక చిటికెడు ఆయిల్ వేసి తుడిచేసాక పొడిగుడ్డతో మొత్తం క్లీన్గా తుడిచేస్తాను. అప్పుడు షైనింగ్గా ఉంటుంది. మొత్తం ఆ ప్లాట్ఫామ్ అంతా విమ్ లిక్విడ్తో శుభ్రంగా రఫ్ చేసేసి తడిగుడ్డతో తుడిచేసి పొడిగుడ్డతో తుడుచుతాను. చివరిగా ఫైనల్గా నా వంటగది అయితే ఇలా